ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కథ ఏమిటో చూద్దామా. అనగనగా ఒక ఊరిలో దాసు అనే అతను నివసిస్తున్నాడు. అతను బ్రతకడానికి కావలసిన ధనం సంపాదించడానికి ప్రతిరోజు అడవి దాటి వెళ్ళాలి. ఒకరోజు దారి తప్పి అడవంతా తిరుగుతున్నాడు. ఇంతలో ఒక పెద్ద పులి అతను చూసి ఆహా, మంచి ఆహారం దొరికింది అనుకుని దాసు వెంట పడుతుంది. దాసు, అయ్యి బాబోయ్, ఇంకేముంది, ఈ రోజుతో నా కథ ముగిసింది, అయినా ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేద్దాం అని పరుగులు పెడుతున్నాడు. పులి చాలా కసిగా వెంటాడుతుంది. దారిలో ఒక బావి, దాని నిండా ఆకులు తీగలతో కప్పుకొని ఉంది. వెళ్ళి దాసు బావిలో పడతాడు. అందులో ఒక తీగ అతని కాలికి చుట్టుకొని తలక్రిందులుగా వేలాడతాడు. ఆ తాకిడికి అక్కడే ఉన్న తేనెటీగలు చెదిరి గోలగోల చేస్తూ అతని చుట్టూ తిరిగి కుడుతున్నాయి. ఇంతలో పుట్టలోని పాము చాలా రోజులుగా ఒక్క మనిషి అయినా దొరికితే కాటు వేయాలని బావిలో అతని తలక్రిందులుగా చేరి బుసలు కొడుతూ చూస్తుంది. పైన బావి చుట్టూ పులి గాండ్రిస్తూ తిరుగుతూ ఉంది. ఇక దాసు, ఇక్కడ నన్ను కాపాడేవారు ఎవరుంటారు, ఈరోజు దేనికైనా బలి అవ్వక తప్పదు అనుకుంటూ, నేను బ్రతకడానికి అవకాశమే లేదు, చావడం నయం అంటూ భయంతో అరుస్తూ ఏడుస్తున్న సమయంలో అతని నోట్లో పైనుండి తేనె పడుతుంది. దాని మాధుర్యానికి మైమరిచి ఎలాగైనా ఆ తేనె పట్టును సంపాదించాలన్న ఆతృతతో అతని చుట్టూ ఉన్న పరిస్థితిని ఒక్క క్షణం మర్చిపోతాడు. ఎలాగైనా బ్రతకాలని ఆలోచిస్తాడు. కిందకు వెళ్తేనే కదా పాము కాటు వేస్తుంది, పైకి వెళ్తేనే కదా పులి తింటుంది, ఈ తేనెటీగలు కుట్టినందుకు వెంటనే చనిపోము కదా, ఇక్కడి నుండి బయటపడితే వైద్యం చేయించుకోవచ్చు అని ధైర్యం తెచ్చుకుని చుట్టూ చూస్తాడు. అక్కడ కొంచెం దగ్గరగా ఒక పెద్ద కర్ర కనపడుతుంది. ఎలాగైతే కర్రను పట్టుకుని దాని సాయంతో ఒక్కసారిగా చెట్టుపైకి ఎగిరి కూర్చుంటాడు. అతని చేతిలో ఉన్న కర్రని కొంచెం సూదిగా బల్లెంలా చేసి పులి మీదకి వేస్తాడు. అది పులికి గుచ్చుకొని బాధతో విలవిల్లాడుతూ బావిలో పడిపోతుంది. పాము పులి కింద పడి పచ్చడైపోతుంది. ఇక తేనెటీగలు అతని దగ్గర ఉన్న అగ్గిపెట్టిని తీసి వెలిగించి క్రిందకి వేస్తాడు. అక్కడ ఎండిన పుల్లలు ఉండడంతో ఒక్కసారిగా మంటలు వస్తాయి. ఆ వేడికి తట్టుకోలేక తేనెటీగలు కూడా వెళ్ళిపోతాయి. దాసు తేనె పట్టు తీసుకుని ఇంటికి వెళ్తాడు. సో ఫ్రెండ్స్, ఈ కథలో నీతి, సమస్య వచ్చినప్పుడు బాధపడుతూ కూర్చోకుండా ధైర్యంగా ఉండి ఆలోచిస్తే ఎలాగైనా దారి దొరుకుతుంది. మన మీద మనం నమ్మకం కోల్పోయినప్పుడు ఒకసారి దేవుడి వైపు అడుగులు వేస్తే ఈ తేనె రూపంలోనే వచ్చి కాపాడుతాడు. ఒక్క చుక్క తేనెలోని మాధుర్యమే మనిషి బ్రతకాలన్న ఆశ కలిగి అతని ప్రాణాలు కాపాడింది. దేవుడి దగ్గర అంతకు మించిన మాధుర్యమే ఉంటుంది కదా. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.